హరే కృష్ణ. సో నిన్న మనం చెప్పుకునే శ్లోకాల్లో కొంత రివిజన్లోకి వెళ్దాం. 2 minutes. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక. సో ఏ విధంగా స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలని అంత ప్లాన్డ్గా ఆయన ఎట్లా అతను వాడగలుగుతున్నాడు లేదా నిగ్రహించుకోగలుగుతున్నాడు అంటే, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఎందుకంటే అతను రసవర్జ్యం రసోప్యస్య, రసవర్జ్యం అంటే రసాన్ని ఆస్వాదిస్తున్నాడు, పరం దృష్ట్వా హయ్యర్ విజన్ లో పెట్టుకున్నాడు అనమాట. అతని యొక్క చైతన్యం ఉన్నత స్థాయిలో దేని మీద పెట్టున్నాడు అన్నమాట, దృష్టి పెట్టున్నాడు. సో అట్లాంటి వ్యక్తికి ఏమవుద్ది, తన ఇంద్రియాలను ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో, తన మనసుని ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుంచి అతను దాటేయగలుగుతున్నాడు. సో మన ఇంద్రియాలతో ఎంత నిగ్రహించుకున్నా కూడా ఎక్కడో తెలియకుండా మనసు ఎక్కడో మన పాత వాసనలో, పాత రుచుల మీద అది 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 రసాస్వాదం తీసుకుంటుంది. అయితే ఆ పాత వాసనలు, పాత రుచులన్నీ కూడా చాలా నీచమైనటువంటి కర్మలు, లేదా నీచమైనటువంటి విషయాలు, నీచమైనటువంటి వస్తువులు. మన ఇంద్రియాలతో ఎంత బిగబట్టి, ఎంత కష్టపడి మనం ఎంత ప్రయత్నించినా కూడా మనసు ఆల్రెడీ ఇరుక్కోబోయింది. కాబట్టి ఇంద్రియాలు కొంతవరకు ఎట్టైనా నిగ్రహించుకున్నా కూడా మనసు ఆడుతుంది కాబట్టి మళ్ళీ ఇంద్రియాలు మళ్ళీ మనసు వైపు వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి మనసుని పాత వాసనల నుంచి మనం బయటికి లాగాలి అని అంటే, అక్కడ ఇరుక్కున్నటువంటి ఆ మనసుని బయటికి తీయాలి అని అంటే మాత్రం మనసుకి అంతకంటే రసాస్వాదాన్ని ఇవ్వాలన్నమాట, అంతకంటే హయ్యర్ టేస్ట్ ఇవ్వాలి దానికి. ఆ హయ్యర్ టేస్ట్ ఇచ్చినప్పుడు లోవర్ టేస్ట్ ని వదిలేస్తాం మనం. ఎట్లా అంటే, ఇప్పుడు మనకి ఏమీ లేదనుకోండి, మన ఆహారం ఏం లేదనుకోండి, ఆకలేస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఉప్మా అయినా కూడా మనకు పరమాణంలాగా కనిపిస్తుంది. మామూలుగా మనం ఉప్మా ఇష్టం ఉండదు, సో ఉప్మాని తీసుకుంటాం. కానీ ఉప్మాను పెట్టి పక్కన పంచపక్ష పరమాణాలు పెట్టారు అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఉప్మా మీద మనసు పోదు, ఇంకా ఆటోమేటిక్గా హయ్యర్ టేస్ట్లోకి వెళ్ళిపోతాం. అట్లానే స్థితప్రజ్ఞుడు హయ్యర్ టేస్ట్ కోసం, హయ్యర్ టేస్ట్ మీద తన మనసుని పెట్టాలన్నమాట. మనసుని తీసుకెళ్లి హయ్యర్ టేస్ట్ మీద ఫిక్స్ చేస్తాడు. అందువల్ల అతను ఇంద్రియాలని నిగ్రహించుకోగలుగుతాడు, అందువల్ల అతను మనసును కూడా నిగ్రహించగలుగుతాడు. ఏంటా హయ్యర్ టేస్ట్ అనేది చూద్దాం తర్వాత, ఎక్కడ పెట్టబోతున్నాడు అనేది. అలాగే 60వ శ్లోకంలో, కానీ ఎవరికైతే కేవలం ఇంద్రియ నిగ్రహమే పరమావధిగా పెట్టుకొని ఇంద్రియాలు ఎట్టనే నిగ్రహించుకోవాలని చెప్పేసి తపస్సులు, ఉపవాసాలు ఎన్నెన్నో చేస్తుంటారు, అనేకమైనటువంటి సాధన మార్గాలు చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు పరం దృష్ట్యా ఉన్నత అయినటువంటి ఓకేనా రసాస్వాదంలోకి వెళ్ళకపోతే, ఓకేనా ఎంత వివేకమైన వాడైనా సరే ఓకేనా మళ్ళీ అతను బలవంతంగా తను పాత వాసనలకి, పాత అలవాట్లకి వెళ్ళిపోయేదానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకని ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి, ఉగ్రమైనవి అంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనసునైనా సరే అవి బలవంతంగా హరించి వేస్తాయి. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే హయ్యర్ టేస్ట్ ఇవ్వాలన్నమాట. ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి, అది కర్మేంద్రియాలు కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు, హయ్యర్ టేస్ట్ ఇవ్వాలి. అవి మళ్ళీ భౌతికమైన ఆకర్షణలకు లోను కాకుండా, ఇది అశాశ్వతమైనటువంటి నిర్వీర్యమైనటువంటి ఇక్కడ ఉండేటువంటి అనేకమైన వాటి మీద మన మనసు మళ్ళకుండా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ మన మనసుల్ని కట్టడి చేసి మళ్ళీ మన భౌతిక ప్రపంచం మీద రప్పించేటువంటి అంశాలు అన్నమాట ఇక్కడ ఇవన్నీ ఉండేది. సో ఎప్పుడైతే మనసుని తీసుకొని పరం దృష్టిలోకి పెట్టకపోతే ఆటోమేటిక్గా మనం లోవర్ మోడ్స్ అంటే తమో రజో గుణాల చేత పీడించబడతాం. ఇంద్రియాలు గుర్రాలు విపరీతంగా వాటి ఆహారం చూసేయంటే ఆ గుర్రాల కంట్రోల్ లేదనుకోండి, ఆటోమేటిక్గా పరిగెచ్చేస్తాయి. మన ఇంద్రియాలు ఎట్ట పరిగెచ్చాయనుకోండి, లోపల ఆత్మ కూడా అంత సఫర్ అవుతుంది. ఒక రథానికి గుర్రాలు ఎట్లయితే వాటికి మనం ట్రైన్ చేయకపోతే ఆ గుర్రాలు ఎట్లా పరిగెత్తాయనుకోండి ఒక రథం నుంచి, ఆటోమేటిక్గా లోపల ఉన్న జీవుడు అంటే ప్యాసింజర్ సఫర్ అవుతాడు.
బాధపడతాడు, ఇబ్బంది పడతాడు. సో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో నిన్న మనం భాష్యం చెప్పుకుంటూ మనం వెళ్ళాము, కొంత భాష్యం మిగిలింది. సో ఇక్కడ మనం వేదాంతులు, తత్వవేత్తలు, ఆధ్యాత్మికులు వీళ్ళందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఇంద్రియ నిగ్రహణ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మనం ఎన్నో కేసులు చూస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర, డబ్బు దగ్గర, లేకపోతే లైంగిక విషయాల్లోనో, లేకపోతే గౌరవం దక్కలేదనో ఎక్కడో దగ్గర మళ్ళీ మళ్ళీ పతనం చెందిపోతున్నారు. అంటే ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రసాస్వాదన వైపు, హయ్యర్ టేస్ట్ మీద తన దృష్టి పెట్టట్లేదు, పరమ దృష్టిలో లేదు. సో అంబరీషుడు, దుర్వాస ముని కేసు కూడా అదే జరిగింది అన్న. సో అంబరీషుడు చూడడానికి ఇంద్రియ భోగాలు, రాజమహల్ ఉన్నప్పటికీ కూడా దుర్వాస ముని అతను నిగ్రహించుకున్నటువంటి ఒక మునిలాగా తనకు కనిపించినప్పటికీ, ఎప్పుడు కూడా మునులతో తిరుగుతూ అడవుల్లో ఉన్నప్పటికీ కూడా, సో కానీ దుర్వాస ముని నిరంతరం ఏదో ఒక కోపానికి అతను బాధితుడైపోతాడు. కానీ అంబరీషుడు ఎప్పుడు నిశ్చలంగా, నిర్మలంగా ఉంటాడు అన్నమాట. ఎందుకనంటే అంబరీషుడు ఆత్మ నివేదనలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. మన నవవిధ భక్తి అంటారు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. సో ఈ నవవిధ భక్తిలో ముందు శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, తర్వాత సఖ్యము, తర్వాత దాస్యము. సో ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్ ఉందన్నమాట. అందరూ అన్ని విధమైనటువంటి భక్తిని వాళ్ళు చేయలేరు. ఒక్కటి చేసినా కూడా పర్ఫెక్ట్, ఒకటి చేసినా కూడా భగవంతుని చేరుకునేయచ్చు. ఉదాహరణకి శ్రవణం అనుకోండి, ఓకే, సో పషిత్ మహారాజు శ్రవణం. కీర్తనం అనుకోండి, సుఖదేవ మహారాజు, సుఖదేవ గోస్వామి. ఓకే, అలాగే స్మరణంలో ప్రహ్లాదుడు. అంటే ఒక్కొక్కరు అన్నమాట. అలాగే దాస్యంలో మనం గమనించుకుంటే మన ఆంజనేయ స్వామి. సో సఖ్యంలో అర్జునుడు, అర్చనంలో పృథు మహారాజు, వందనంలో అక్రూరుడు. వీళ్ళందరూ ఈ ఒక్క అంగాన్ని పట్టుకొని వాళ్ళు హైయెస్ట్ పర్ఫెక్షన్ లోకి వెళ్ళిపోయారు అన్నమాట. కానీ అన్నిటినీ ఏకదాటిగా అన్నిటినీ ఇన్వాల్వ్ చేసి, ఎంగేజ్ చేసి ఆత్మ నివేదనం పూర్తిగా సమర్పించుకున్నవాడు అంబరీషుడు అనమాట. నవవిధ భక్తిని ఏకకాలం చేసిన వాడు అనమాట అంబరీషుడు. ఏది ఆ రాజభోగాల్లో ఉన్నప్పటికీ కూడా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అంబరీషుడు ఆయన ఏకాదశి నిత్యం పాటిస్తాడు అనమాట. అలాగే మరుసటి వచ్చినటువంటి ద్వాదశి రోజు ఖచ్చితంగా దాని పారణ, అంటే ఆ ఏకాదశిని విరమించేటువంటి ఒక సమయం ఉంటుంది అన్నమాట, పారణ సమయం అని. ఆ సమయంలో కానీ చేస్తే అత్యంత భక్తి ఫలితం వస్తుంది అనమాట. సో అట్లానే ఏకాదశి మొత్తం ఆయన భార్య పూర్తిగా, అంటే నీళ్ళు కూడా తాగకుండా పూర్తిగా వాళ్ళు ఉపవాసం అన్నమాట. మరుసటి రోజు కరెక్ట్ గా ఎప్పుడైతే వాళ్ళు ఇంకా పాలన సమయం వచ్చేసింది, మన ఏకాదశిని మనం విరమించుకోవాల్సిన సమయంలో వచ్చేటప్పటికి దుర్వాసం అని ఒక 100 మంది 200 మంది శిష్యులతో దిగుతారు అన్నమాట. అంబరీష్ మహారాజు చాలా చాలా ఆనందంగా స్వీకరిస్తారు, వాళ్ళని ఆహ్వానిస్తారు. రండి, మీరు ఖచ్చితంగా మేము ఎంతో ధన్యులం, మేము ద్వాదశి రోజు బ్రాహ్మణులకు మేము భోజనం పెట్టేటువంటి అవకాశం మాకు మీరు ఇచ్చారు, రండి, పాలన సమయం అయింది, మనందరం తీసుకుంటాము అని. లేదు, మేము వెళ్ళి స్నానం చేసి రావాలి, వచ్చిన తర్వాత మేము తీసుకుంటాం. ఈ దుర్వాసముని మిగతా వాళ్ళతో వెళ్ళి ఆడ స్నానం చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ అంబరీషుడు రాజుగా, ఆయన ఇంకా రాలేదే, పాలన సమయం అయిపోతుంది, మరి వాళ్ళకి పెట్టకుండా మనం తింటే మనం వచ్చినటువంటి అతిథులకు మనం అవమానించినట్టు, కాబట్టి ఏం చేయాలా, ఎలా చేయాలని కంగారు పడుతున్నారు అన్నమాట. ఎంతసేపు చూసినా రారు, ఇక్కడ పాలన సమయం అయిపోతా ఉంది ఇక్కడ. అప్పుడు ఏం చేయాలని తెలియనప్పుడు వాళ్ళ మంత్రులు లేదా వాళ్ళ పక్కన ఉన్న బ్రాహ్మణులు అడతారు అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాము, మనం కానీ తినేస్తే ఆయన అవమానించినట్లు అవుతుంది, అది మన సంస్కారం కాదు,
ఒకవేళ అది తెలిసిందే అంటే డెఫినెట్ గా ఆయన బాధపడతాడు. దుర్వాసముని కష్టపెట్టినట్టు వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళు ఏమంటారంటే, సో ఎలాగో పాలన సమయం కూడా అయిపోతా ఉంది, రావట్లేదు, కానీ మనం తీసుకున్నామంటే ఆయన అవమానించినట్లు అని అనుకుంటూ ఉంటారు అనమాట. అనుకుంటూ ఉంటారు. ఒక్క నిమిషం. అట్లా అనుకుంటూ ఉంటారు. అప్పుడు బ్రాహ్మణులు ఏం చెప్తారంటే, అటుది మీరు నీళ్ళు తాగేసేయండి, నీళ్ళు తీసుకోండి. అది ఉపవాసం ఒక విధంగా విరమించినట్టు, ఇంకొక విధంగా ఉపవాసం విరమించనట్టు రెండు. ఎందుకంటే మనమేమి ఇక్కడ మన ద్వాదశి పాలనలో మనం భోజనం తీసుకోవట్లేదు కాబట్టి మనం పూర్తిగా మనం కడుపు నిండినట్టుగా కాదు. సో వాటర్ని మీరు తీసుకోవచ్చు, గంగా జలాన్ని తీసుకోండి. సో అట్లా ఒక విధంగా ఏకాదశిని విరమించినట్లు అవుతుంది, ఆయన నిర్జలు చేస్తున్నాడు. అలాగే అట్ ద సేమ్ టైం మన అతిథి లేకుండా మన ఆహారం తీసుకోలేదు కాబట్టి, ప్రసాదం తీసుకోలేదు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎలాగో ఆయన గౌరవించినట్లు అన్నట్టుగా వస్తుంది అనమాట. సో అప్పుడు అలాగే అనుకొని ఆ గంగా జలం తీసుకొని అక్కడితో విమరిస్తున్నమాట. సో ఈ దుర్వాసముని ఇక్కడికి రాగానే వచ్చి చూసి, మేము రాకముందరే నువ్వు ద్వాదశి పారణ అంటే ఏకాదశి నువ్వు విరమించుకున్నావు, నువ్వు నిజంగా ఒక రాజువేనా, నువ్వు నిజంగా అతిథులను ఆహ్వానించే పద్ధతి ఇదేనా, మేము రాకముందే పాలనకి నువ్వే మా యొక్క విన్నపం లేకుండా, లేదా మా యొక్క పర్మిషన్ లేకుండా నువ్వు తీసుకెళ్తావా, నువ్వు అసలు నీకు నిజంగా అతిథి మర్యాద నీకు అసలు తెలుసా లేదని చెప్పేసి విపరీతంగా కోప్పడి ఇమ్మీడియట్ గా చెప్పిస్తాడు, మా నీకు దీని ఫలితం నీకు ఏది రాకూడదు, అసలు ఏకాదశి ఫలితం నీకు ఏమి రాకూడదు అని. అంతటితో ఆగకుండా దురాసన తన వెంట్రుక ఒకటి తీసి దానికి కింద ఆయన విదిలించగానే, సో దాంట్లో నుంచి ఒక రాక్షసుడు ఉద్భవించి ఆ రాక్షసుడి చేత అంబరీషుడిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి అతను ప్రయత్నిస్తాడు అన్నమాట. అట్లానే వెంట్రుక తీస్తాడు, కింద విదిలిస్తాడు, రాక్షసుడు వస్తాడు. సో అంబరీషుడి మీద దాడి చేయడానికి ఆ రాక్షసుడు పరిగిస్తాడు అన్నమాట. అయితే అంబరీషుడు ఏమాత్రం అక్కడి నుంచి కదలకుండా పూర్తిగా శరణాగతుడయ్యి అక్కడే నిలబడి, సో భగవంతుడి మీద పూర్తిగా తను ఆత్మను సమర్పించుకుంటాడు అనమాట. ఎందుకంటే నాకేం లేదైనా నేనేం చేయలేను, సర్వదిక్కు అంత సర్వం నువ్వేను, అంత దిక్కు నీదని చాలా వినయపూర్వకంగా అలా నిలబడిపోతున్నాడు. ఏ రాక్షసుడు అయితే అంబరీషుడి మీద దాడి చేయడానికి వెళ్తాడో ఆ రాక్షసుడు అక్కడికక్కడే భస్మైపోతాడు అన్నమాట. తన మీద దాడి చేయడానికి ఆయన రెడీ అవ్వంగానే. ఎందుకంటే అక్కడ కృష్ణుడు సుదర్శన చక్రం వదులుతాడు అన్నమాట. సుదర్శన చక్రం వదిలి అతన్ని భస్మం చేసి, రాక్షసుని భస్మం చేసి, ఇప్పుడు ఆ సుదర్శన చక్రం దుర్వాసముని వెంటాడుతుంది అన్నమాట. ఈ దుర్వాసముని కైలాసం పరిగిస్తాడు, శివుని వేడుకుంటాడు, ఈ సుదర్శన చక్రం నన్ను వెంటాడుతుంది, తేజస్సు నన్ను కాపాడంటే శివుడు అంటాడు, నా వల్ల కాదు, నాకు అంత శక్తి లేదు, నేనేం చేయలేను అన్నాడు. అక్కడ నుంచి మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్తాడు, బ్రహ్మలోకం వెంటాడుతుంది. అలాగా తిరిగి లాస్ట్కి వైకుంఠానికి వెళ్తాడు అనమాట. వెళ్ళి డైరెక్ట్ గా పోయి కృష్ణుడి కాలు మీద పడతాడు అనమాట. నన్ను కాపాడినైనా, నేను పొరపాటు చేసేసాను, నన్ను వెంబడిస్తా ఉంది, నేనేం చేయలేను, దయచేసి నన్ను కాపాడి ఒక్కసారి నన్ను క్షమించని చెప్తాను. సో అప్పుడు కృష్ణుడు అంటాడు, సుదర్శన చక్రం అది నేను వదిలింది కాదు, సుదర్శన చక్రమే నా నుంచి తానుగా వచ్చేసింది. ఎందుకనంటే నువ్వు అంబరీషుని లాంటి మహోన్నతమైన భక్తుడిని నువ్వు అవమానించావు, నువ్వు కోపడ్డావు. కాబట్టి సుదర్శన చక్రం దానంతా అదే నిన్ను వెంబడిస్తా ఉంది. ఒక భక్తుడి యొక్క జోలికి కానీ, ఒక భక్తుడి యొక్క విషయాలకు కానీ అనవసరంగా వెళ్ళి అతన్ని హింసించి లేదా అతన్ని ఇబ్బంది పెట్టాలని నువ్వు ప్రయత్నించావు. కాబట్టి సుదర్శనుడు అంబడి నిన్ను వెంటాడుతున్నాడు, దీనికి ఒకటే పరిష్కారం, వెళ్ళి అంబరీషుడి కాలు మీద పడిపోవడం. అప్పుడు పరిగెత్తుకుంటా సుదర్శన చక్రం వెంటాడుతూనే ఉంటుంది అన్నమాట.
ఫైనల్ గా వెళ్ళి అంబరీషుడి కాళ్ళ మీద పడి ఆయన ఆయన క్షమించమని వేడుకున్నప్పుడు అప్పుడు సుదర్శన చక్రం బ్యాక్ వెళ్ళిపోతుంది అన్నమాట. కానీ ఆ సుదర్శన చక్రం బ్యాక్ వెళ్ళడానికి కూడా అంబరీషుడు అంటాడు అనమాట, అనుకుంటాడు అనమాట, సుదర్శన నాకు దుర్వాసుని మీద ఉన్నటువంటి ఏదైతే గౌరవం, అతను శపించక ముందు ఏ గౌరవం అయితే ఉందో అతను శపించిన తర్వాత కూడా అంతే గౌరవం నాలో కానీ ఉన్నట్లయితే నువ్వు వెళ్ళిపో, వెనకాలకి వెళ్ళిపో అంటాను. సో అది చూసి అది విన్న తర్వాత సుదర్శన చక్రం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. అప్పుడు దుర్వాసునికి అర్థం అవుతుంది అంబరీషుడి యొక్క స్థితి ఏంది, స్థానం ఏంటి. ఎందుకంటే తను కంప్లీట్ గా కృష్ణుడి మీద ఆత్మనివేదనం అంటే కంప్లీట్ సరెండర్ అన్నమాట. సో మిగతా అంగాలు ఏవైతే ఉన్నాయో, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, 9 నవవిధ భక్తులు, ఒక్కొక్క అంగానికి వాళ్ళు నిష్ణాతులు అయిపోయారు అన్నమాట. అలాగే పాద సేవనం, ఇంతకుముందు మిస్ అయిన పాద సేవనం లక్ష్మీదేవి. కానీ 9ని పర్ఫెక్షన్ తీసుకెళ్ళింది మాత్రం అంబరీషుడు. ఒక రాజుగా, ఒక గృహస్థుడుగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూనే. చాలా మంది అంటారు ఇవన్నీ వదిలితే కానీ మన భక్తులు ఎదగలేమని అనుకుంటాం మనం అంతా కూడా. మన బాధ్యతలు అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు మన భక్తిలోకి వెళ్ళాలనుకుంటాం మనం. కానీ అంబరీషుడు ఒక్కొక్క అంగాన్ని పర్ఫెక్షన్లోకి వెళ్ళాడు. మళ్ళీ పర్ఫెక్షన్లోకి వెళ్ళి కంప్లీట్ సరెండర్ అయ్యాడు అనమాట. సో ఎవరైతే రసాస్వాదంలోకి వెళ్ళలేకపోతున్నారో దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఇంద్రియాలు, మనసు పరం దృష్టి మీద పడల. సో చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నమాట. అది భౌతికంగా మనం వెళ్ళినా సరే గొప్ప వాళ్ళు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు కూడా, ఉన్నత స్థితిలో వాళ్ళని గౌరవించేటువంటి అనేకమైనటువంటి వాళ్ళు కూడా ఎక్కడో స్త్రీలకు ఆకర్షణలైపోవడం, డబ్బుకి, హోదాకి, స్థానానికి ఆకర్షితులై పతనం చెందిపోయేసి మోసాల్లో ఇరుక్కొని ఇబ్బంది పడే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం గమనిస్తే సో ఆ పరం దృష్ట్యా, సో దాంట్లోకి మన మనసుని నిమగ్నం చేయగలం. సో ఇంకా మిగిలిన భాషలోకి వెళ్తే, సో కృష్ణ చైతన్యంలో మనసు నిమగ్నం కానిదే నిగ్రహం చాలా కష్టం అన్నమాట. చాలా కష్టం. ఇది ప్రాక్టికల్ గా కూడా, ఓకేనా, ట్రెడిషనల్ గా లేదా ఆధ్యాత్మికంగా ఎటు చూసుకున్నా సరే మనం క్రమక్రమంగా కృష్ణ సాధనలోకి, కృష్ణ భక్తి సాధనలోకి మనం వెళ్ళడం, మనం ప్రయాణించడం ప్రారంభించామంటే క్రమక్రమంగా మనం పాతవి అలవాట్లు, పాత విషయాల పట్ల మనకు ఇవాళ అంత రుచి మనకు ఉండదు. తెలియకుండా కృష్ణలో ఏదో ఒక దానికి మనం అట్రాక్ట్ అయిపోయాం. కాబట్టి మనం ఇవాళ 16 మాలు, 4 నియమాలు ఇవన్నీ మనం పాటించగలుగుతున్నాం. ఏదో తెలియని ఒక టేస్ట్ మనలో వచ్చింది, కానీ అది పర్ఫెక్షన్లోకి రాలేదు. బట్ మనందరిలో ఏదో కృష్ణుడి యొక్క కీర్తనో, కృష్ణ కథనో, కృష్ణుడి ప్రసాదమో, లేదా కృష్ణుడి యొక్క రూపమో, కృష్ణుడి యొక్క అలంకారమో, లేదా కృష్ణుడి సేవ ఏదో తెలియకుండా మనల్ని ఎక్కడో హుక్ చేసేసింది అనమాట. మనల్ని ఎవరైతే హుక్ చేయబడ్డారో వాళ్ళే కొనసాగుతున్నారన్నమాట క్లాసుల్లో. ఎవరైతే చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఆ ప్రాక్టీస్ చేసే క్రమంలో వాళ్ళు భగవంతుడికి వాళ్ళ సేవలో క్రమంలో వాళ్ళు తెలియకుండానే ఎక్కడో ఒక అంగానికి మనం పోయి ఇరుక్కోబోయాం అన్నమాట. అది 100% అవ్వలేకపోవచ్చు ఇప్పుడు. బట్ తెలియకుండా మనలోనే ఒక అంశానికి మనం పోయి అది మనకు నచ్చింది. కాబట్టి ఈ 16 మాలు, 4 నియమాలు ఎవరు పాటించగలరు అని అంటే, ఎవరైతే ఆ కొద్దిపాటి రుచిని ఎక్కడో తెలియకుండా వాళ్ళు దాని నుంచి ఆ రసాన్ని ఆస్వాదిస్తున్నారు. కాబట్టి ఆ చిన్న రసం కోసం, ఆ చిన్న టేస్ట్ కోసం అది దొరికింది. కాబట్టి ఆ దొరికిన టేస్ట్ నేను ఎందుకు వదులుకోవాలి?
ఆ వచ్చినటువంటి నాకు అది ఒక నమ్మకం కూడా కలగచ్చు భగవంతుని మీద. నాకు నమ్మకం పెరిగింది. నాకు తెలియకుండానే వాటి మీద మన మనసు పోతూ ఉన్నాయి. కొంతమంది కీర్తన, కర్తాలాలు, మృదంగం, లేదా ప్రభుపాద పుస్తకాలు, లేకపోతే కృష్ణ కథ, లేదా భగవంతుడి యొక్క అనేక ఫొటోస్, లేదా అనేక మందిరాలు, ప్రసాదం, దేనికో తెలియకుండానే మనం అక్కడ ఎక్కడో మనం హుక్ అయ్యాం అనమాట మనం. కాబట్టి ఎవరైతే అది హుక్ అయ్యారో, అది కొంతైనా సరే ఆ రసం, ఆ టేస్ట్, సో వాళ్ళు మాత్రమే కొనసాగలుగుతున్నారు అనమాట. ఎవరికైతే ఆ పరం దృష్టిలో దొరకలేదో, ఆ టేస్ట్ దొరకలేదో, కొంతకాలానికి వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను, నేను ఎందుకు చేస్తున్నాను అని వాళ్ళు క్రమక్రమంగా మళ్ళీ మాలలు తగ్గిపోవడం, తర్వాత ఆటోమేటిక్గా నియమ నిబంధనల్ని వదిలేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే ఈ పరం దృష్టిలో దొరికింది కాబట్టే ఎంతో కొంత వాళ్ళకి నిగ్రహించుకోవడానికి ఇవాళ టీ కాఫీలు మానేయగలిగారు, వాళ్ళు మాంసాలు వదిలేయగలిగారు, మత్తు పానీయాలు వదిలేయగలిగారు, తర్వాత ఉన్నతమైనటువంటి విషయాల పట్ల ఆలోచిస్తున్నారు, ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఇంతకు ముందు అది జరగలేదు, అది అవకాశం లేదు. ప్రయత్నించి ఉండొచ్చు మనం అందరం కూడా, కానీ మన కంట్రోల్ తప్పి ఎన్నోసార్లు మనం ఇదైపోయి ఉంటాం. కానీ ఇప్పుడు మనకి తెలియకుండానే ఏదో ఒక టేస్ట్ లోకి మనం ఫైనల్ హుక్ అయ్యాం కాబట్టి ఈ ప్రయాణం కొనసాగించగలుగుతున్నాం. కానీ ఆ టేస్ట్ మనం పెంచుకోవాలన్నమాట, ఇంకా పెంచుకోవాలి. సో కాబట్టి కృష్ణ నిమగ్నం అయితేనే నిగ్రహించుకోగలమే తప్ప మన సొంత ప్రయత్నం మీద, అది యోగ మార్గంలో కానీ లేదా జ్ఞాన మార్గంలో కానీ మిగతా మార్గాల్లో కొంత ప్రయత్నించవచ్చు, కొంతవరకు సఫలం అవ్వచ్చు, కానీ బట్ అది లాంగ్ రన్ లో ఎక్కడో దగ్గర పతనం అయిపోతాం అనమాట. సో ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తాం, ఎటువంటి వ్యక్తులు, ఏ స్థాయి వ్యక్తులు కూడా పతనం అయ్యారు అని. అంటే అంత సిన్సియర్ గా వాళ్ళ సొంత ప్రయత్నం మీద వాళ్ళు నిగ్రహించుకోవాలనుకున్నప్పుడు కూడా, అంత సొంత ప్రయత్నం నిగ్రహించుకోవడం అనేది చాలా గొప్ప విషయం, అసలు చాలా ఉన్నతమైన విషయమే. కానీ అది రైట్ ప్లాట్ఫామ్ కాదైతే, అంటే ఎక్కడ మనసు లేదా ఆత్మ పూర్తి స్థాయిలో షెల్టర్ తీసుకుంటుందో, ఆశ్రయం తీసుకుంటుందో, అది స్టెబిలైజ్ అవుతుందో, ఆ ప్లాట్ఫామ్ ఇంకా పట్టుకోలేదు అనమాట మనం. సో అందుకనే యమునాచార్యులు, రామాచార్యుల యొక్క గురువు యమునాచార్యులు, ఆయన అంటున్నాడు, శ్లోకం కూడా ఉంటుంది అనమాట భాష్యంలో, ఏమనంటే, నాకు కృష్ణుడి మీద నేను రసాన్ని ఆస్వాదిస్తున్నాను కాబట్టి, కృష్ణ సంబంధంలో, కృష్ణ చైతన్యంలో నేను నా మనసు, నా ఇంద్రియాలు, బుద్ధి, ఆత్మ పూర్తిగా నిమగ్నమైంది కాబట్టి, ఈ రోజు నాకు ఈ భౌతిక ప్రపంచపు లైంగికమైనటువంటి ఏదైనా కోరిక ఇసువంతా కూడా నా మనసులో కానీ ఒకవేళ వచ్చినట్లయితే దాన్ని నేను చూసి అసహించుకొని దాని మీద ఉమ్మేస్తున్నాను అంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఆ స్థాయి వ్యక్తి, కృష్ణ రసాస్వాదంలో ఉన్న వ్యక్తికి లైంగికమైనటువంటి ఆలోచన పొరపాటున ఒకవేళ ఎంటర్ అయినా దాన్ని చూసి దాన్ని నీచంగా దాన్ని పరిగణలోకి తీసుకొని, అది నీచమైనటువంటి విషయం కింద తీసుకొని దాని మీద నేను ఉమ్మేస్తున్నాను అంటాడు అనమాట. అంటే భౌతిక ప్రపంచంలో ఏదైతే రసాస్వాదన అవుతుందో, లైంగికంగా కలవడం అనేది భౌతిక ప్రపంచంలో ద హైయెస్ట్ టేస్ట్ అనమాట, అల్టిమేట్ టేస్ట్ ఇది. ఇవాళ మనం గమనించినప్పుడు సినిమాలు అన్ని చూసే లవ్ స్టోరీస్, లవ్ సాంగ్స్, అల్టిమేట్ గా శారీరకంగా కలవడం, ఓకేనా, ఇది ఉన్నతమైనటువంటి అత్యంత ఆనందకరమైనటువంటి అనే స్థాయిలో చూపిస్తున్నారు. కానీ కృష్ణ రసాస్వాదంలో ఉన్న వాడికి ఇది అత్యంత నీచంగా కనిపిస్తా ఉందన్నమాట. ఏదైతే భౌతిక ప్రపంచంలో ఇంతకంటే వేరే ఆనందం లేదు అనుకొని ఇవాళ పెళ్లిళ్ళతో సంబంధం లేకుండా, ఈ పెళ్లి అనే సంస్కారాలు, ఈ వ్యవహారాలతో సంబంధం లేకుండా కేవలం బాహ్య ఆకర్షణలకి విపరీతంగా లోనైనటువంటి ఈ యువతి యువకులంతా కూడా
ఇంతకంటే ఇంకా ఆనందం ఏముంది అనేటువంటి ఆ స్థాయిలో ఈ ప్రపంచం అంతా కూడా వాటినే అడ్వర్టైజ్ చేస్తున్న ఈ సమయంలో యమునాచార్య లాంటి వాళ్ళు దాన్ని చీ అని చెప్పి దాని మీద ఉమ్మేస్తారు అన్నమాట. అంటే ఆయనకి ఎంత రసాస్వాదంలో ఉంటే కృష్ణ రసాస్వాదంలో ఉన్నట్లయితే, కృష్ణ భావ రసాస్వాదంలో ఉన్నట్లయితే, ఏదైతే వీటిల్ని కూడా అతను వాటిని అసహించుకోగలుగుతున్నాడు అనమాట, లేదా వాటి మీద ఉమ్మేయగలుగుతున్నాడు, వాళ్ళని పూర్తిగా దాన్ని దాటేయగలుగుతున్నాడు అనమాట. కాబట్టి కృష్ణచైతన్యంలో ఉన్న వాళ్ళకి నిజంగా రసాస్వాదన కానీ చేస్తే మాత్రం ఈ భౌతిక ఆనందం మాత్రం రుచించదు అనమాట. సో నిజంగా కృష్ణచైతన్యంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటదంటే, అతని ఆకలితో ఉన్న వాడికి సరైనటు పరిమాణం దొరికినట్టు అనమాట. ఎందుకంటే ఆత్మ పరితపిస్తా ఉంది, నాకు ప్రేమ కావాలి, నాకు ప్రేమ కావాలి, నాకు ప్రేమ కావాలి, నాకు ఆనందం కావాలి, ఆనందం కావాలి, ఆనందం కావాలి. ఏదైతే జెన్యూన్ ఒరిజినల్ హ్యాంకరింగ్ అనమాట, అదే లోపల తాపత్రయపడుతుంది అన్నమాట. నాకు అసలైన సిసలైన నాకు ప్రేమ కావాలి, ఆనందం కావాలి అని ఏదైతే అల్టిమేట్ ఇన్నర్ కోర్ హార్ట్ లో నుంచి మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో, అతనికి కానీ కృష్ణ చైతన్యం కానీ దొరికింది అని అంటే, ఓకే, ఆకలితో వాడికి ప్రమాణం దొరికినప్పుడు, ఎందుకంటే అతను ఆకలితో వాడికి ప్రమాణం దొరికినప్పుడు తనకు తానే గమనించుకోగలుగుతాడు, ఆ పరమాన్నం తనలో ఎలాంటి మార్పు తీసుకుని వస్తుందో గమనించగలుగుతాడు అనమాట. ఉదాహరణకి ఆకలితో ఉన్న వాడికి అన్నం దొరికినా సరే ఆ పరమాన్నం పక్కన పెట్టండి, అసలైనటువంటి ఫుడ్ పడింది అనుకోండి, ఆటోమేటిక్గా 3 జరుగుతాయి లోపల. ఏంటది? రుచి, బలము, తృప్తి, 3 జరిగిపోతాయి. అది తను గమనించగలుగుతాడు. ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే అతను తెలియకుండానే తనలో ఆనందం, తనలో ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటాడు అనమాట. తినంగా అతనికి ఏమొస్తుంది? నెమ్మదిగా శక్తి కూడా వస్తుంటుంది. అంతకుముందు ఆకలితో ఉన్నవాడు బాగా నీరసించిపోయేసి ఏం చేయాలా, ఎట్లా చేయాలనే అట్లా అలసిపోతున్నట్టుగా ఉన్నటువంటి వ్యక్తికి క్రమంగా బలం పుంజుకోవడం అతనే గమనించగలుగుతాడు. వన్స్ కొంత తినిన తర్వాత అమ్మయ్యా అనుకుంటాడు. అంటే ప్రాక్టికల్ గా అతను గమనించగలుగుతాడు. ఆకలితో ఉన్న వాడికి అన్నం తీసుకుంటున్నప్పుడు ఈ 3 సైమల్టేనియస్ గా తనకు తాను గమనించగలుగుతాడు అనమాట. అలాగే ప్రేమ కోసం పరితపించే వాళ్ళకి, నిరంతరమైన స్వచ్ఛమైనటువంటి ఆనందం కోసం పరితపించే వాళ్ళకి అతని కృష్ణ చైతన్యంగా దొరికింది అని అంటే మాత్రం, అతను నిజంగా కృష్ణ చైతన్యాన్ని సీరియస్ గా తీసుకుంటే మాత్రం, అతను కూడా క్రమక్రమంగా తనలో లోపల ఆ తృప్తి, లోపల ఆనందం, సో లోపల ఉత్సాహాన్ని ఆటోమేటిక్ తనకు గమనించగలుగుతాడు. అతను ఎవరు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి లోపల రుచి ఉందా, బలం పెరిగిందా, తృప్తి ఉందా అనేది వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. తనకు తనకే ఎలాగ అర్థమవుతుందో అలాగే భక్తులు ఎదిగేవాడికి కూడా అన్నమాట. తనలో ఉత్సాహము, తనలో తెలియకుండానే తనలో ఆ భగవంతుని పట్ల ఆకర్షణ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. తెలియకుండానే అతన్ని తృప్తి పడుతూ ఉంటాడు అన్నమాట ఉన్న వాటిలో. మరి ఏంటి ఆ పరం దృష్ట్యా? ఎక్కడ పెట్టాలి మనం? ఎవరి మీద పెట్టాలి? ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పేశాను, మనం కృష్ణుడి మీద పెట్టాలి, కృష్ణ కథ మీద పెట్టాలి, కృష్ణుడి యొక్క దర్శనం, కృష్ణుడు రూపం మీద పెట్టాలని పెట్టాను. ఏంటి సాక్ష్యం? ఎవరు చెప్పారు అట్లా అని? ఇప్పుడు దాకా అయితే మేము వెళ్ళలేదే, ఇప్పుడు దాకా అలా చెప్పలేదే, భగవద్గీత ఇప్పుడు దాకా అది మెన్షన్ చేయలేదే, మీరు ముందుగానే ఎలా చెప్పేస్తున్నారు? ఇంకా అంతకంటే ఇంకేదైనా ఉన్నతమైనది ఏదైనా ఉండొచ్చు కదా. ఈ 2వ అధ్యాయం 61వ శ్లోకం చెప్తున్నాను. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంపార్టెంట్ శ్లోకాన్ని ఖచ్చితంగా నేర్చుకోండి ఇది కూడా. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః
వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బాగుంది. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించి తన చైతన్యంలో నా యందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు. ఇంద్రియాలను పూర్తి అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించి తన చైతన్యమును నా యందు నిలిపేడు వాడు. నా యందు, నా అంటే ఎవరు ఇక్కడ? కృష్ణుడు. స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు. అతను స్టడీ ఇంటెలిజెన్స్ తో ఉన్నట్టు అర్థం అని. ఇంద్రియాలను తీసుకొని వెళ్ళి ఎక్కడ పెడుతున్నాడు? కృష్ణుడి మీద పెడుతున్నాడు. నా యందు నిలబడేవాడు. మనసు నియంత్రించుకొని ఎక్కడ పెడుతున్నాడు? కృష్ణుడి మీద పెడుతున్నాడు. సో ఇంద్రియాలు మనసుని ఎవరైతే అవి నచ్చినట్టుగా మనం పరిగెత్తకుండా వాటిని తీసుకువెళ్ళి కృష్ణుడి మీద పెడుతున్నారో అంటే అప్పుడు అతని బుద్ధి పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని అర్థం అంట. అతను స్థితప్రజ్ఞుడు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాడు తన ఇంద్రియాలని, ఎలా తన ప్రాణ ప్రకారంగా ఇంద్రియాలను వాడడం, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఎలా జరుగుతుంది అని అంటే అతను పరం దృష్టిలోకి వెళ్ళాడు. ఏంటి ఆ పరం దృష్టి అంటే తీసుకొని వెళ్ళి కృష్ణుడి మీద పెడుతున్నాడు అనమాట. తీసుకుని వెళ్ళి సో కృష్ణుడి మీద ఎప్పుడైతే మనం పెట్టడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్ గా ఇంద్రియాలన్నీ, మనసు అన్ని స్థిరంలోకి వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే కంటికి, చెవులకి, ముక్కుకి, నాలుగుకి, చర్మానికి కావాల్సిన అసలైనటువంటి ఎంగేజ్మెంట్ అంటే అసలైన సంబంధం కావాలి. వాటికి కళ్ళకి రుచికరమైన అదే అందమైనటువంటి ఆకర్షణమైనటువంటి వస్తువు కావాలి. నాలుగుకి అత్యంత టేస్ట్ కలిగినటువంటి ఒక వస్తువు కావాలా, దానికోసం పరితపిస్తూ ఉంటాయి. చెవులకి వినసొంపైనటువంటి, ఓకేనా, అది కథ కావచ్చు లేకపోతే కీర్తన కావచ్చు కావాలి. చెవులకి మంచి సౌండ్, మంచి మ్యూజిక్ కావాలా. ముక్కికి మంచి ఫ్రాగ్రెన్స్, మంచి సుగంధాలు వదిలేటువంటి ఇది కావాలి. చర్మానికి, ఓకేనా, దానికి పట్టుకుంటే లేదా దానికి కావాల్సినటువంటి ఎంగేజ్మెంట్, మనం దానికి కావాల్సిన పనులు, కార్యాలు, మనం తాకడము, ఓకేనా, అద్దడము, దానికి కావాలి, ఎంగేజ్మెంట్ కావాలి. ఎప్పుడైతే వీటిని రైట్ ఆబ్జెక్ట్స్ అంటే విషయ వస్తువుల మీద పర్ఫెక్ట్ గా మనం కానీ ప్లేస్ చేయగలిగితే, అత్యంత అందమైంది ఇవ్వగలిగితే కంటికి, అత్యంత వినసొంపుగైనటువంటి విషయం కానీ ఇవ్వగలిగితే చెవులకి, నాలుగు అత్యంత టేస్ట్ కలిగిన వాడిని ఇవ్వగలిగితే, సుగంధమైన మనం ఇవ్వగలిగితే ఇంకా ఆటోమేటిక్గా 5 పర్ఫెక్ట్ గా ఇంకా అవి హ్యాపీగా అక్కడ జీవిస్తాయి అన్నమాట. ఇంద్రియాలన్నీ కూడా అంటే అలాంటి ఒక విషయ వస్తువు కావాలి మనకి. ఆ వస్తువులు అన్నీ ఉండాలి ఇవన్నీ కూడా. సో ఆ విషయ వస్తువు అది పరమసత్యం ఎవరంటే కృష్ణుడు. సో కృష్ణుడి మీద మనం కానీ ఇది కానీ పెట్టగలిగితే, ఇంద్రియాలు కానీ పెట్టగలిగితే, మనసుని హరే కృష్ణ మంత్రం జపంతో కానీ ఉంచగలిగితే, బుద్ధిలో రోజు భగవద్గీత, భాగవతం కానీ మనం బుద్ధికి కానీ ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా లోపల ఉన్న జీవుడు రసాస్వాదంలోకి వెళ్ళిపోతాడు అన్నమాట. అందుకనే ప్రభుపాదులు వారు మనకి రోజు కంపల్సరీగా మార్నింగ్ ప్రోగ్రామ్ మంగళహారతి లేదా దర్శన హారతి కంపల్సరీ అంటున్నాం మనం. ఎందుకంటే భగవాన్ అలంకరణ, భగవాన్ యొక్క హారతిలో మనకి ఇచ్చే పువ్వులు, మనం చూసేటువంటి దర్శనం, మనం వినేటువంటి హరికీర్తన, హరికథ, ముక్కుల కోసం పూలని మన వాసన చూడడం, నాలుగుకి ప్రసాదం ఇవ్వడం, కీర్తన చేయడం, అలాగే మనం ప్రణామాలు చేయడం లేకపోతే సేవలు చేయడం వల్ల చర్మానికి 5 సాటిస్ఫై అవుతాయి అన్నమాట, తృప్తి పడతాయి అన్నమాట. ఎప్పుడైతే ఇవి తృప్తి పడతాయో ఆటోమేటిక్ గా తనకి భౌతిక ప్రపంచం ఉన్నటువంటి ఏ విషయాల పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. అంటే అతనికి భౌతిక ప్రపంచం మీద వెళ్తీ లేదు, కానీ హయ్యర్ టేస్ట్ లోకి వచ్చాడు కాబట్టి వాటి అవసరం ఇంకా లేదు అన్నట్టుగా అవుతారు. ఎందుకంటే వ్యక్తుడు కలగకూడదు మనకి. ఎందుకంటే రాగము, ద్వేషం 2 ఉండకూడదు. ద్వేషించడం అంటే రాగానికి ఇంకొక వైపు, అది ఆసక్తి ఉండకూడదు, అనాసక్తి ఉండకూడదు. మనం జస్ట్ వాటిని పట్టించుకోకూడదు అంతే. ఎప్పుడు మనం పట్టించుకోమంటే అందరికంటే ఉన్నతమైన విలువైనటువంటి మనం దొరికినప్పుడు వాటిని మనం పట్టించుకోము.
సో పట్టించుకోకుండా ఎప్పుడవుతుంది అంటే నాకు ఉన్నతమైన దొరికినప్పుడు నేను పట్టించుకోను మిగతా వాటి మీద. సో ఇక్కడ అందుకని ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, సో ఆ పరం దృష్ట్యా ఎవరంటే నేనే అంటున్నాడు. జస్ట్ ఒక పాయింట్ అలా వదిలి వెళ్ళిపోతారు అన్నమాట కృష్ణుడు. మళ్ళీ తన గురించి మిగతాదంతా ఇంక 7వ అధ్యాయం మీద తర్వాత వస్తుంది మనకి. కృష్ణుడి మీద మొత్తం పూర్తి కేంద్రీకరించబడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం అర్జునుడి యొక్క స్థితిని గమనించాడు. ఇతను ఇంకా కూడా కర్మేంద్రియ అంటే ఇంకా కర్మయోగం స్థాయిలోనే ఉన్నాడు ఇతను. కాబట్టి ముందు నువ్వు ఫస్ట్ నీ కర్మలు నువ్వు చేయి ఫస్ట్ అంటున్నాడు. అయితే ఆ కర్మలు చేస్తూ నన్ను తలుచుకో అంటున్నాడు. నీ ఇంద్రియాలని నీ మనసుని నా మీద దృష్టి పెట్టుకో అంటున్నాడు. ఇంకా అతని భక్తి యోగంలోకి తీసుకురావాలా. నీ విధి ధర్మాలని ఓకేనా, తద్వారా నువ్వు వాడబోయేటువంటి నీ ఇంద్రియాలని విధి ధర్మం నిర్వహించేటప్పుడు కట్టిగా మన ఇంద్రియాలు వాడాల్సిందే, మనసు కంపల్సరీగా వాడాల్సిందే, బుద్ధి వాడాల్సిందే కర్మ చేసేటప్పుడు. మరి వీడికి సరైన ప్లాట్ఫామ్ ఇవ్వాలి మనం. ఏంటి ఆ ప్లాట్ఫామ్ అంటే కృష్ణుడే ప్లాట్ఫామ్. రోజు మార్నింగ్ మనం మన ఇళ్ళలో కానీ మనం ఫ్యామిలీ కూర్చొని కానీ ఉదయం పూట ఒకసారి సాయంత్రం పూట ఒకసారి మనం కానీ హారతి చూడగలిగితే ఇంట్లోనే అందరూ ఫ్యామిలీ అంతా కలిసి భగవంతుని ఆస్వాదిస్తూ కొంత కీర్తన చేసి కొంత మనం భగవద్గీత లేదా కృష్ణ బుక్ చదువుతూ అక్కడ కూర్చోగలిగితే వాళ్ళని భౌతిక ప్రపంచంలో ఆకర్షణలు కానీ లేదా జరిగేటువంటి అనేక ఒడిదుడుకులు ఇబ్బంది పట్టలేవు అన్నమాట. సో స్థితప్రజ్ఞుడు పరం దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇది అతను ఆస్వాదించగలుగుతున్నాడు. వీటిని పట్టించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ స్థితప్రజ్ఞుడు ఎవరైనా అవ్వచ్చు. అది భగవంతుడు అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. ఎవరో కొంతమందిని మాత్రం నేను ఫిక్స్ చేస్తాను, స్థితప్రజ్ఞుడు వీళ్ళే అవుతారు అని భగవంతుడు ఎక్కడ ఎవరిని ఫిక్స్ చేయడం అనమాట. ఎవరైనా అవ్వచ్చు అన్నమాట. అతను ఎక్కడైనా పుట్టిండొచ్చు, ఎవరికైనా పుట్టిండొచ్చు, ఏ పరిస్థితులైనా పుట్టిండొచ్చు, ఏ స్థితిలో ఉండొచ్చు. పూర్తి పాపమైన జీవితంలో అతను పూర్తిగా మునిగి తేలుతూ ఉండొచ్చు. అతనికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఎవరైనా స్థితప్రజ్ఞుడు అవ్వచ్చు. మేము ఆడవాళ్ళం మేము ఎలా చేయగలము, మేము గృహస్థులం మేము ఎలా చేయగలము, దీనికి మనం బ్రహ్మచారులు అవ్వాలి, అయితే సన్యాసులు కావాలి, వాళ్ళ వల్లే అది అవుతుంది అన్నారు. కానీ అంబరీషుడు ఇక్కడ ఎవరు ఆయనేమి బ్రహ్మచారి కాదే, సన్యాసి కాదు. అర్జునుడు బ్రహ్మచారి కాదే, సన్యాసి కాదే. ప్రహ్లాదుడు బ్రహ్మచారి కాదు, సన్యాసి కాదే. వీళ్ళెవ్వరు కాలేదే. కానీ వీళ్ళందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళ పనులు నిర్వర్తిస్తూనే వాళ్ళు భగవంతుడిని ఎప్పుడూ మర్చిపోలేదన్నమాట. సో యోగ పరిపూర్ణత అంటే సర్వం కృష్ణుడి మీద కేంద్రీకరించే యోగ పరిపూర్ణ, యోగా పర్ఫెక్షన్. సో యోగంలో పర్ఫెక్షన్ లోకి వెళ్ళాలంటే అది ఏ యోగమైనా కావచ్చు, కర్మ జ్ఞాన అష్టాంగ, ఏ యోగమైనా మన పర్ఫెక్షన్ కావాలంటే మాత్రం అల్టిమేట్ గా మనం వెళ్ళి కృష్ణుడి మీద మనం అన్ని కేంద్రీకరించాలంటున్నాం. అలా అయితేనే మాత్రమే ఆ యోగంలో పర్ఫెక్షన్ లోకి వెళ్ళగలుగుతారు. పతాంజలి ముని కూడా, పతాంజలి మహర్షి ఆయన కూడా ఈశ్వర ప్రణిధాన అంటారనమాట. మొత్తం తీసుకుని ఫైనల్ గా సమాధిస్తే ఏంటంటే ఈశ్వరుడు ప్రణిధానం అంటే ఈశ్వరుడికి సరెండర్ అవ్వడంతో యోగాల పర్ఫెక్షన్ లోకి వెళ్ళిపోతామంటారు, సమాధి స్థితిలోకి వెళ్తామంటారు. ఈశ్వర అంటే ఎవరు? కృష్ణుడి యొక్క ప్రణిధానం, కృష్ణుడికి సరెండర్ అవ్వడమే హైయెస్ట్ పర్ఫెక్షన్ అన్నమాట. అదే నాకు మీకు చెప్పేసాను ఆల్రెడీ. అంబరీషుడు దుర్వాసముని హైయెస్ట్ పర్ఫెక్షన్ లోకి వెళ్ళాడు అనమాట అంబరీషుడు. కానీ దుర్వాసముని పోలేకపోయాడు. ఎందుకంటే రసాస్వాదన అంబరీషుడి మీద జరిగింది. కంప్లీట్ సరెండర్ అయ్యాడు అనమాట. సో అంబరీషుడు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చూస్తే ఈ శ్లోకంలో మత్పరహ అన్నాడు. మత్పరహ అంటే నా మీద పెట్టగలిగితే. మీరు శ్లోకంలో ఫస్ట్ స్థితప్రజ్ఞసగా భాష అని అర్జునుడు ప్రశ్న వేస్తాడు. ఈ స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు? ఆసీత కిం ఆసీత కిం ప్రభాషేత కిం ఆసీత ప్రజేత కిం ప్రభాషేత అంటే ఎలా మాట్లాడతాడు, కిం ఆసీత అంటే ఎలా కూర్చుంటాడు, అలాగే వ్రజేత కిం ఎలా నడుస్తాడు అనేది. కిం ఆసీత ఉంది కదా, ఇక్కడ చూడండి యుక్త ఆసీత మత్పరహ. యుక్త ఆసీత అంటే యుక్త అంటే ఎంగేజ్ చేస్తాడు, అంటే ఎలాగా నా మీద పెట్టడం వల్ల. మత్పరహ తను కూర్చుంటాడు, తను స్థిరం చేసుకుంటాడు. ఎవరైతే తన మీద స్థిరం చేసుకుంటారో ఏంటవి? ఇంద్రియాలని మనసుని, వశేంద్రియాల్ని మనసుని.
అతను నిజమైనటువంటి స్థిరమైన బుద్ధి కలిగిన వాడుగా పరిగణించబడతాడు అంటాడు అనమాట. స్థితధీర ముని లేదా స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలని మనసుని ఎక్కడ పెడతారు? తీసుకెళ్ళి కృష్ణుడి మీద పెడతారు అన్నమాట. అందుకే ఇక్కడ అంబరీషుడిని మత్పరా భక్తుడు అంటారు. మత్పర అంటే పూర్తిగా కృష్ణుడి మీద తను నిమగ్నం చేశాడు అనమాట. సో భక్తియుక్త సేవ యొక్క బలం ఏంటంటే అన్ని ఇంద్రియాలు నిగ్రహించుకోవచ్చు. ఇక్కడ అన్ని ఇంద్రియాలను మనం వాడుకోవచ్చు, కృష్ణుడి సేవలో వాడచ్చు. ఏ ఇంద్రియాల వల్ల మనం ఈరోజు కర్మలు అనుభవిస్తున్నామో, ఏ ఇంద్రియాల వల్ల మనం అనేక పాప పుణ్య కర్మలు చేసుకొని ఈ కర్మ చక్రాల్లో మనం ఇరుక్కొని అనేక జన్మలుగా ఏదైతే మనం ఇబ్బంది పడబోతున్నామో, ఇవాళ అదే ఇంద్రియాలు తీసుకొని కృష్ణుడి సేవలో పెట్టగలిగితే మనం బయటపడతాం అన్నమాట. ఓకే, ఉదాహరణకి ఏ పాలు తాగితే మనకు అప్పుడప్పుడు మనకు విరోచనాలు అవుతాయి అన్నమాట. కానీ అదే పాలు యొక్క పదార్థం పెరుగు కానీ తీసుకుంటే మళ్ళీ విరోచనాలు ఆగిపోతాయి. సో ఏ ఇంద్రియాల వల్ల అయితే మనం ఇబ్బంది పడ్డామో అదే ఇంద్రియాలు ఇవాళ మనం పర్ఫెక్ట్ గా వాడుకొని మనం అసలు ఈ భౌతిక ప్రపంచానికి పరంగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. కానీ ఇంద్రియాలు వాడకుండా మనం కామ్గా ఉండలేము. ఇంద్రియాలు వాడాల్సిందే. మనం కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్ని వాడాల్సిందే. ఇంద్రియాలు వాడకుండా మనం జీవించలేం కదా. కానీ ఆ ఇంద్రియాలని ఎలా వాడాలి అని అంటే కృష్ణుడు సంబంధంలో మనం వాడగలిగినప్పుడు ఏ ఇంద్రియాలలో మనం ఇబ్బంది పడ్డామో ఇది అదే ఇంద్రియాల వల్ల మనం ఉన్నత స్థాయిలోకి వెళ్తాం అనమాట. ఏ ఇంద్రియాలలో మనం అధోగతి పాలయ్యామో అదే ఇంద్రియాలతో మనం ఉన్నత స్థాయికి వెళ్ళచ్చు. కాబట్టి అసలైన సూత్రం, యోగ సూత్రానికి మెయిన్ థింగ్ ఏంటంటే విష్ణు మీద ధ్యానం, కృష్ణుడి మీద ధ్యానమే అనమాట. అనవసరంగా ఈ బోగస్ యోగా గురువుస్ అంతా ఏం చేస్తారంటే నువ్వు శ్వాస మీద పెట్టు, ఓకేనా, ఈ రెండు కళ్ళ మధ్యలో ఏదో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక వస్తువు ఉంటుంది దాని మీద పెట్టు, లేదా శూన్యం మీద పెట్టు, ఏదో ఒక దీపం మీద పెట్టు, లేదా నీ ఇష్టం నువ్వు ఎవరి మీద నువ్వు పెట్టు, ఒక దాని మీద పెట్టు అంటుంటావు. ఎప్పుడైనా దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఉన్నత స్థాయిగా ఆ ఫలితాలు మనం అనుభవించగలుగుతాం. ఇప్పుడు మన చదువులను కూడా నువ్వు ఏదైనా చదువు, ఎప్పుడైనా చదువు, ఏ ప్రకారం చదువు, నువ్వు ఖచ్చితంగా పాస్ అయిపోతావు అంటే అది నిజంగా అది జరిగేదేనా? నిజంగా అది మనం ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని ఇచ్చినట్టు వాళ్ళు అవుతాం మనం. నువ్వు ఏదైనా చదువు, ఎప్పుడైనా చదువు, ఎలాగైనా చదువు, నువ్వు ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అయిపోతావు అన్నావు అనుకోండి. ఎవరైనా కానీ అట్లా అంటే నిజంగా ఆ మాటల్లో మనం నమ్మొచ్చా? ఆ మాటలు నిజంగా సత్యం ఉందా? ఎలాగైతే నువ్వు దేమేదైనా పెట్టు, ఎలాగైనా పెట్టు, ఎప్పుడైనా పెట్టు, ఆటోమేటిక్గా నువ్వు ఒక రోజు నువ్వు పర్ఫెక్షన్ దగ్గర నువ్వు యోగ పరిపూర్ణతకు వెళ్ళిపోతాను ఎవరైనా కానీ అన్నారు అనుకోండి. నాకు నిజంగా సత్యం ఉంది అసలు? దేంతో మనం పర్ఫెక్షన్ లోకి వెళ్ళాలి అని అంటే ఒక సిస్టమేటిక్, ఒక స్టెప్ వైజ్ మ్యానర్ ఉంటుంది అనమాట. విధి విధానం ఉంటుంది. దాంట్లో కొన్ని చేయాల్సి ఉంటుంది, కొన్ని యమ నియమాలు ఉంటాయి, కొన్ని చేయకూడదు, కొన్ని చేయకూడదు, కొన్ని చేయాల్సి కొన్ని చేయాలి. క్రమంగా యమ నియమ ఆసన ప్రాణాయామ ఇట్లా క్రమంగా వెళ్తా ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఏం చెప్తారు? నువ్వు ఏమైనా తాగు, ఏమైనా తిను, ఎవరో కొంతమంది మాత్రమే పర్ఫెక్ట్ గా వీటిని చూసి మోసం చేయకుండా మనల్ని గైడ్ చేస్తారు అనమాట. అట్లా దొరికారంటే మన అదృష్టం. కానీ మెయిన్ యోగ సూత్రం ఒకటి ఏంటంటే ధ్యానం ఎవరి మీద పెట్టాలంటే విష్ణు మీద ధ్యానం పెట్టాలి, కృష్ణు మీద ధ్యానం పెట్టాలి. అప్పుడు యోగ పరిపూర్ణతలోకి వెళ్ళాలి. అప్పుడు ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్ని పర్ఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. సో కాబట్టి మనం ఇక్కడ నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో పరం దృష్ట్యా ఇక్కడ ఏంటి అని అంటే కృష్ణుడి మీద మనసు పెట్టడం అని కృష్ణుడే స్వయంగా మనకి చెప్తున్నాడు అన్నమాట. ఎవరైతే కృష్ణుడి మీద మనసు, ఇంద్రియాలని, బుద్ధిని, తన శరీరాన్ని పూర్తిగా ఆయన మీద పెడతారో, అంటే ఆయన సేవలో పెడతారో, లేదా ఆయన రకరకాల భక్తి అంగాల్ని ప్రాక్టీస్ చేస్తారో, డెఫినెట్ గా వాళ్ళకి భౌతిక విషయాలు, భౌతిక ప్రపంచం సంబంధించినటువంటి ఏవి కూడా వాళ్ళని ఆకర్షించలేవు. వాటి మీద విరక్తి రాదు, కానీ వాళ్ళు పట్టించుకోరు. ఇంకా అంతే. వాటి మీద ఇంకా మనసు ప్రభావం లేదా వేటి ప్రభావం వాళ్ళ మీద పడదు. వాళ్ళు హ్యాపీగా ఉన్న వాటిని తీసుకుంటూ వెళ్తుంటారు.
సో ఆ విధంగా స్థితప్రజ్ఞుడు కృష్ణుడి మీద తన యొక్క మనసుని ఇంద్రియాలను పెట్టడం వల్ల తను ఈ భౌతిక ప్రపంచం వచ్చేటువంటి అనేక ఆకర్షణల నుంచి అతను ఇంద్రియాలని క్రమంగా వాడడం కానీ నిగ్రహించడం కానీ జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా మనం కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాలు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే, లేదా ఈ నీచ గుణాలు తమో రజో గుణాలని మన మీద ప్రభావితం చూపించకూడదు అనుకుంటే కనుక మాత్రం మనము రోజు హరే కృష్ణ మంత్రం ఖచ్చితంగా మనం జపం చేసి తీరాలి. రోజు మనం నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. ఏకాదశులు వస్తుంటాయి, భగవంతుడి యొక్క ఆవిర్భావ దినోత్సవాలు, గురువుల ఆవిర్భావ దినోత్సవాలు, తిరుభావ దినోత్సవాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటితో మనకి ఎక్కడ అవకాశం వచ్చినా మనం ఎక్కువ మాల్ చేయడానికి, ఎక్కువ కథ వినడానికి, మీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఎప్పుడు అన్ని రోజులు కుదరకపోవచ్చు, బట్ దొరికితే మాత్రం అక్కడ ఆ మాటలని ఈ మాటలని లేకపోతే ఆ కథలు లేకపోతే ఈ సీరియల్లని ఈ నవళ్ళని వీటి మీద వెళ్ళకుండా ఎంత అవకాశం ఉంటే అంత మీరు ప్రయత్నిస్తూ ఉంటే మన జీవితం మన కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే మన జీవితం ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ఫైనల్గా ఇబ్బంది పడేది, కష్టపడేది మనమే అన్నమాట. చివరికి మనం ప్రశాంతత లేక, ఆనందం లేక మనం ఈ భౌతిక ప్రపంచాన్ని వదలాల్సి వస్తుంది. మళ్ళీ తిరిగి ఏదో ఒక రూపంలో మళ్ళీ రావాల్సి వస్తుంది. సో హరే కృష్ణ. సో ఇక్కడ నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు, 1-2. సో ఇవాళ నేను ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను అన్నమాట. శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవునికి జై, ఉదర మహిళాం సంకీర్తనకి జై, జై గౌర్ ప్రేమ